జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం, బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం భోజన విరామానికి ముందు విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే 2న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో నమోదు చేసిన కేసుల వివరాలు, ట్రయల్ పురోగతిపై సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని, ట్రయల్ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించారని అందులో తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని వివరించారు. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలు మారిపోతున్నారని, తాజా న్యాయమూర్తి కూడా 2 ఏళ్లు కాకుండానే బదిలీ అయ్యారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో నిందితులంతా శక్తిమంతులే అని సీబీఐ పేర్కొంది. సీబీఐ అఫిడవిట్లోని అంశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్ కి సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 న్యాయమూర్తులు మారిపోయారని కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో తాము అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని, విచారణకు ఎలాంటి అడ్డంకి రావడం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ కేసులో సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఏఎస్జీ రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఏఎస్జీ రాజును వెంటనే పిలిపించాలని, మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభమైంది. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ రాజు హాజరు కాలేదు. ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. సీబీఐకి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలని ఆదేశించింది.